హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నెక్స్ట్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండుమిర్చి మినపప్పుతో కారప్పొడి అనమాట. మనకి దొక్క పొడి ఉంటే చాలు, ఇడ్లీలోకి దోశల్లోకి ఎందులోకైనా సరే కమ్మగా తినేయచ్చు. మనకు ఒక్కోసారి చట్నీ చేయడానికి టైం ఉండదు కదా, అలాంటప్పుడైతే ఈ పొడి వేసుకొని అయితే మనం హ్యాపీగా తినేయచ్చు. మనకి ఈ పొడి అనేది 3-4 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో కానీ పెట్టిన అవసరం లేదు, హ్యాపీగా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్ అయితే మినపప్పు తీసుకున్నాను కదా, అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. మనకి ఇది ఫ్రై చేస్తుంటే దాని మంచి అరోమా వస్తుంది అనమాట. అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లో నేను ఒక 15 వరకు అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు, ఊరకనే మనకి ఇవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మనము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది తక్కువ టైమే పడుతుంది అనమాట. కాకపోతే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కదా, అదే కొద్దిగా టైం పడుతుంది. ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసాను. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇవి కానీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనమైతేను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ మీ దగ్గర ఎక్కువ ఉన్నా వేసుకోండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత కానీ ఆ కర్రీ లీవ్స్ అనేది మనకు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఎక్కువ పర్లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. అట్లా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎంత మంచిగా వస్తున్నాయో. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఇంతోండి, ఇప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయావు కదా, అవి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మనం ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం అంత మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, అవి వేసుకుంటున్నాను. అలానే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. అంతే, మన టేస్టీ ఎండుమిర్చి మినపప్పు కారం పొడి అయితే రెడీ అయిపోయినట్టే. వీడియోగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.